మన హృదయం అనే డస్ట్బిన్లో ఏమేమి దాగుంటున్నాయో మనం చెక్ చేసుకుందాం. అనే పేపర్స్ ఇవ్వండి. ఏమేమి డస్ట్ దాగి ఉందో మనం చూద్దాం. అప్పుడే వద్దులే, ఫ్యాన్ ఆపేద్దాం. అవుతుంది. ఇదిగో తీద్దాం. ఇదిగో అబద్ధాలు, చెప్పండి, దొంగతనాలు, చెడ్డ మాటలు, అసూయ, ద్వేషము, కలహములు, అవిధేయత, ఇంకా కుళ్ళు, మోసం, మోసం, రోషం, ద్వేషం, ఆవేశం, మోహం, నిరాశ, అబద్ధాలు వచ్చినాయి, దేవదోష, అహంభావం, మత్సరం, కకృతి అంట, కకృతి, అహంకారం, అవివేకం. అది మన హృదయంలో ఇంత డస్ట్ పేరుకుపోయింది. దాని అంతటిని తీయటానికి కోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపిగా ఎక్కడికి వచ్చాడు? మానవ రూపిగా వచ్చి మనందరి పాపముల కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన మనందరి పాప నిమిత్తము ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరి పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఆ డస్ట్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? బయట వేస్తారు. దాన్ని ఏం చేస్తారు? కాల్ చేస్తారు. మనం కూడా కాల్ చేస్తాం. మీ దగ్గర ఎవరి దగ్గర అగ్గిపెట్టుందా? ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? పిల్లి అన్న మెయింటైన్ చేస్తున్నారా? అగ్గిపెట్టి ఓకే. కిరణాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అగ్గిపెట్టి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, కాల్ చేద్దామా? కాలిపో, మొత్తం కాలిపో. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థననే గోపురాన్ని కట్టి మన పాపాలను ఒప్పుకొని, యేసయ్యా నేను ఘోరమైన పాపిని, నా హృదయం పాపంతో మోసంతో నిండి ఉంది, నన్ను క్షమించేసయ్యా అంటే ఎటువంటి పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. ఎటువంటి పాపినైనా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. అది సంగతి. చప్పట్లో
ప్రభుని నమ్ముకుంటే మన లైఫ్ సీట్ అయిపోతుంది. ఏమైపోతుంది? మధురంగా మార్చేస్తాడు. మన జీవితాన్ని ఏం చేస్తాడు? మధురముగా మార్చేస్తాడు. మరి ఉదయంలో ఉన్న చెత్త అంతా తీసేసుకున్నామా? తీసుకున్నామా వద్దా? చెప్పండి, తీసుకున్నావా? రా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పిల్లల్ని పిలుస్తాం, చిన్న కాయలు పిలుస్తాం. అది తీసుకోండి. అర్థమైందా? చెరువుడు తీసుకోండి. అది అది చూసారా మీరు ఎలాగైపోయారో? చిన్న చాక్లెట్ కోసం మంచి మనసును వదిలేసి, వినాలి, మంచి మనసును వదిలేసి పరిగెత్తుతున్నారు. కూర్చో కూర్చో.